అధిక వడ్డీ కేసులో ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక వెల్లడించారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఏఎస్పీ మౌనిక వివరాలను వెల్లడించారు. అధిక వడ్డీ వ్యాపారంలో బాలాజీ నాయక్ ను విభేదించి మధు నాయక్ అధిక వడ్డీ వ్యాపారం చేశాడని, మధు నాయక్ తో కలిసి అధిక వడ్డీ పేరుతో మోసగించిన కేసులో కొండమల్లేపల్లి మండలానికి చెందిన అభిషేక్, మహేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుండి 7 కోట్ల విలువైన 23 ఎకరాల స్థలము, డాక్యుమెంట్లు, ఒక ఫార్చునర్ కారు, ఐఫోన్ మొబైల్ స్వాధీనపరుచుకున్నట్లు మధు, అభిషేక్, మహేష్ పై 35 మంది ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసుకుని అభిషేక్, మహేష్ లను అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు, అధిక వడ్డీ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని ఏఎస్పీ మౌనిక వెల్లడించారు. బీటెక్ గ్రాడ్యుయేట్ ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి గుడిపల్లి మండలం లాస్ట్ ఇయర్ నవంబర్లో అసోసియేట్ అయ్యాడు. బాలాజీ నాయక్ ఆయన చేసిన చీటింగ్ తర్వాత ఈ పెద్ద మొత్తంలో బాధితులు, పెద్ద మొత్తంలో డబ్బులు ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి కేసు అవుతుంది అని మీ అందరికీ తెలిసిందే. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ దర్యాప్తు జరుగుతుండగా మాకు వచ్చిన ఏజెంట్లు ఎవరైతే ముఖ్యమైన పాత్ర బాలాజీ నాయక్ కాకుండా ఆయన కింద పనిచేసిన మిగతా ఏజెంట్లు వాడని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. ఇదే సందర్భంగా మాకు మధు అనే అతని గురించి, ఒక వ్యక్తి గురించి కూడా తెలిసింది. సో ఇప్పుడు మేము పట్టుకున్న అభిషేక్ ఇంకా మహేష్ అభిషేక్ డ్రైవర్. సో ఈ అభిషేక్ ని కూడా మేము తను అభిషేక్ మధు అసోసియేట్. సో మధు, బాలాజీ నాయక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు చీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉండే. ఆ తర్వాత ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చి తర్వాత మధు స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో ఇద్దరు కూడా ఇప్పుడు కాంపిటీటర్స్ లాగా దేవరకొండ, గుడిపల్లి రీజన్స్ లో వాళ్ళు 10 రూపాయల వడ్డీ అని చెప్పి జనాల్ని ఆకర్షించడం జరుగుతూ ఉండే. సో బాలాజీ నాయక్ ఏమో ప్రతి 3 నెలలకు ఒకసారి జనాలకి డబ్బులు ఇచ్చేవాడు, ఇంట్రెస్ట్ డబ్బులు. అయితే నేను నెలకు ఒకసారి ఇస్తాను మీకు అని చెప్పడంతో మధుకి కలెక్షన్, మధుకి ఎక్కువ బాధితులు